చేపల పులుసు తయారు చేసుకోవడానికి ముందు చేపలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కడిగి ఉంచాలి. నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. తర్వాత అందులో కారం ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో బాగా కలిపి ఉంచాలి. ఇలా కలిపిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి బాగా కలపాలి. ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కలు బాగా కలిపిన తర్వాత మిక్సీ జార్లో 2 టమాటాలు కట్ చేసి ఒక ఆనియన్ వేసి బాగా పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చేపల పులుసు చేయడానికి ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఇలా వెడల్పాటి గిన్నె పెడితే ఆయిల్ ఇలా కాగిన తర్వాత 4 కరివేపాకు రెమ్మలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా పేస్ట్ వేయాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇందాక ముక్కల్లో కొంచెం పట్టించాం కదా లైట్గా, ఇప్పుడు కొంచెం అన్నిట్లో అందులో కొంచెం గరం మసాలా. మసాలా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు పోసుకున్నాక 5 మినిట్స్ బాగా ఇలా పులుసు బాగా ఉడికిపోయింది. ఇట్లా ఉడికిన తర్వాత ముందుగా కలిపెట్టిన చేప ముక్కలు వేయాలి. ఇలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసాక ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి మీరు చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.